హృదయము కూడా విశాలపరచబడాలి. 2 కొరింథీ 6వ అధ్యాయానికి రండి. కొరింథీలతో అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. ఏమని అంటాడంటే, కొరింథీలారా, మీ ఎడల మా హృదయము విశాలపరచబడి ఉన్నది. కొంతమంది పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు కానీ వాళ్ళ హృదయాలు మాత్రం సంకుచిత హృదయాలు. కొంతమంది ధనవంతులు ఉంటారు కానీ, చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ, మేధావులు ఉంటారు కానీ, బాగా హైలీ గిఫ్టెడ్ టాలెంటెడ్ ఉంటారు కానీ వాళ్ళ హృదయం, వాళ్ళ మనస్సు చాలా చిన్నది, సంకుచితమైన. నేరో మైండ్ అంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నేరో మైండ్, చిన్న మనసులు. ప్రతి దానికి అపార్థం చేసుకుంటారు, ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, ప్రతి మాటను తప్పుగా తర్జుమా చేస్తారు, ప్రతి కదలికను అనుమానంగా చూస్తారు. సంకుచిత స్వభావం, సంకుచిత మనస్సు. కొరింథీయులతో అంటాడు పౌలు, ఇదిగో నేను అపోస్తలుడైనా, మేము దేవుని యొక్క రాయబారులమైనా, మేము దేవుని యొక్క పాత్రలమైనా, కొరింథీయులారా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, మీ చరిత్ర నాకు తెలుసు, అయినా సరే మీ ఎడల మా హృదయము విశాలపరచబడి ఉన్నది. అంటే మీకు నా హృదయంలో స్థలం ఇచ్చాం. మేము ఎలాగైతే మీ ఎడల మా హృదయాన్ని విశాలపరచుకొని ఉన్నామో, as we have broadened our hearts for you, మీ అంతఃకరణం, మీ మనస్సు, మీ ఆలోచన సరళి, మీ యొక్క జీవితం, మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క నడవడిక, మీ యొక్క ఆత్మీయ స్థితి విశాలపరచబడాలి. అనగా మీ మనస్సు పోయి, మీ హృదయం పోయి, మీ తలంపులు పోయి, మీ ఆలోచనలు పోయి, మీ యొక్క ఇంటిలో యేసయ్య హృదయం రావాలి. హృదయం విశాలపరచబడాలంటే ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో తెలుసా? కొలస్సే 3:12కి రండి. జాలి, దయా, ప్రేమ. చదువునాయి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. పరిశుద్ధులు, మీరంతా పరిశుద్ధులు, మీరంతా దేవునికి ప్రియులు, మీరంతా గాడ్స్ చిల్డ్రన్, మీరంతా దేవుని బిడ్డలో. ఎవరిని దేవుడు మీరు నావారు కాదని గెంటేయడు. అలాంటి మనసు ఉండాలి మనకి, అలాంటి హృదయం ఉండాలి, అలాంటి యేసుక్రీస్తు యొక్క స్వభావం ఉండాలి. ప్రియులకు తగినట్లు, దేవుని పిల్లలకు తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు హృదయం ఉండాలి. ఎలాంటి హృదయం? జాలిగల మనస్సును. జాలిగల ఆయన ఎలాగున జాలిగలవాడో, జాలి, క్రీస్తును పోలినటువంటి జాలి. ఆయన ఎవరిని చూసినా సరే, వాడు కుష్ఠరోగైనా రమ్మంటాడు, వాడు జలోదర రోగవస్తుడైనా రమ్మంటాడు, వాడు ఓచ చెయ్యగలవాడైనా రమ్మంటాడు, వాడు కుంటివాడైనా సరే రమ్మంటాడు, ఆమె వ్యభిచారములో పట్టబడిందైనా సరే రమ్మంటాడు, వాడు బరబ్బా వంటి బందిపోటైనా సరే రమ్మంటాడు, వాడు యోధా వంటి మోసగాడైనా సరే రమ్మంటాడు, వాడు పేతురు వంటి ఉద్రేకము గలవాడైనా సరే రమ్మంటాడు, వాడు యోహాను వంటి వేదాంత అయినా సరే రమ్మంటాడు, వాడు జక్కయ్య వంటి లంచాలు తీసుకుని సమాజాన్ని పాడు చేసినటువంటి వాడైనా సరే యేసయ్య అంటాడు, నీకు ఉందిరా నా హృదయములో చోటు, చెట్టు దిగు రా నా హృదయములోని కానీ పిలిచే యేసు వంటి జాలి ఎవరికి ఉండాలి? జాలి గల దైవం అని పాడేవాళ్ళకి ఉండాల. కులము వేరైనా, మతము వేరైనా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, మీ ఒంటి నిండా సౌందర్యమున్నా, నీ ఒంటి నిండా కుష్ఠి రోగమున్నా, నీవు ధనికుడవైనా దరిద్రుడవైనా, నీవు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా, నీవు క్రీస్తు చేత పట్టబడినప్పుడు నీకు మతము లేదు, నీకు కులము లేదు, హెచ్చు తగ్గులు, క్రీస్తు యొక్క కుటుంబములో వేర్పాటు వాదాలు, విభజనలు, భేదములు, అసూయలో స్థలం లేదు. క్రీస్తు పాదం కొరకు ప్రాకులాడు, దేవ దర్శనం దొరికే స్థలం ఇదే. ఇదే నీకు బేతేలుగా మార్చేస్తాడు దేవుడు. ప్రభు కొరకు రావాలా, అప్పుడే నీ యొక్క ఇరుకైన స్థలం విశాల స్థలంగా మార్చబడుతుంది. పౌలు అంటాడు, మా అంతఃకరణం విశాలమైంది, మీరు కూడా ప్రభు బిడ్డలు అని గింజికలాడుతున్నారు కదా, హృదయం విశాలపరచుకోండి. జాలి తర్వాత, జాలి తర్వాత జాలిగల మనస్సును మనస్సును దయాళత్వము దయ చూపించండి.
వినయమును, పిల్లల మీద దయ, దిక్కులేని వారి మీద దయ, పేద విధవరాండ్ర మీద దయ, దీన స్థితిలో ఉన్న వారి మీద దయ, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, నిలువ నీడలేని బిడ్డలను చూసినప్పుడు మొఖం తిప్పుకుని వెళ్ళిపోకు. దయగల వారి పట్ల ఆయన, కరుణ గల వారి పట్ల ఆయన, మీ పరలోకపు తండ్రి ఎలాగా కరుణ కలిగిన వాడో, దయ కలిగిన వాడో, కరుణా సంపన్నుడో, మీరును అలాగున మీ పరమ తండ్రి బిడ్డలని కొనియాడబడినట్లు మీరు కూడా కరుణా సంపన్నులుగా ఉండడం అది దేవుని చేత. జాలి ఉండాలి. హృదయం విశాలపరచబడడం అంటే ఇల్లు విశాలంగా ఉంటే సరిపోదా? ఎలాంటి దరిద్రులనైనా సరే ప్రభు ప్రేమతో పలకరించి ఆప్యాయంగా యేసయ్య మాటలు చెప్పి ప్రభు దగ్గరికి రానాయన అని ప్రభు బిడ్డగా నువ్వు మార్చగలిగితే దేవుని దృష్టిలో నిన్ను మించిన నివాసము మరొకటి లేదా. దయ ఉందా, జాలుందా, ప్రేమ ఉందా, వాత్సల్యత ఉందా, అనురాగం ఉందా? నిజమైన ప్రేమ యేసు వంటి కార్యాలు చేయించేది. దీన దశలో ఉన్న వారిని, ఎన్నిక లేని వారిని, కష్టాల్లో ఉన్న వారిని, నష్టాల్లో ఉన్న వారిని ప్రేమించేదే నిజమైన విశాలపరచబడిన హృదయం. నీ హృదయము మొదట విశాలపరచబడితే రెండవదిగా ఆయన నీ గృహాన్ని విశాలపరుస్తాడు, నీ స్థలాన్ని విశాలపరుస్తాడు, నీ వ్యాపారాన్ని విశాలపరుస్తాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలు రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు వారిని ఒక నూతనమైన అనుభవంలోనికి తీసుకెళ్ళడానికి, నూతనమైన మార్గాన్ని నడిపించడానికి ఏం చేస్తాడంటే ఇరుకైన స్థలాలకు, ఇరుకైన మార్గాలకు, ఇరుకైన పరిస్థితులకు నడిపిస్తాడు. నేరో సిచ్యువేషన్స్, నేరో సర్కమ్స్టాన్సెస్, సంకుచిత పరిస్థితుల్లోకి దేవుడిని తీసుకొస్తాడు. ఏంటండి సంకుచిత పరిస్థితులు అంటే? దావీదు రాసిన కీర్తన 31వ కీర్తన 9వ చరణం చూడండి మీరందరూ. సామ్స్ 31:9. దేవా యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. దావీదు గారేంటి ఇరుకున పడడం ఏంటి? ఆయనకే స్థలాలు ఎక్కడ లేవా? సింహాసనం మీద ఉండాల్సినోడు, కోటలో ఉండాల్సినోడు, పెద్ద రాజ్యం ఉంది. దావీదు గారికి ఏం తక్కువ? ఇరుకుని ఎక్కడ పడ్డాడు? ఇరుకున యెహోవాకు మొరబెడుతున్నాడు, నేను ఇరుకున పడి ఉన్నాను. ఐ హావ్ ఫాలెన్ ఇంటూ ఎ నారో స్టేట్. ఇరుకైన పరిస్థితుల్లో. ఇంకా బాగా చెప్పాలంటే మన భాషలో ఒక పాఠం నేర్పడానికి దావీదుకు జరిగింది అదే. ఆయనకు దుఃఖం, ఆయన శరీరానికి వ్యాధి. చూడండి ఇక్కడే అంటాడు, అదే కీర్తనలో అంటాడు, కింద ఉంది, విచారము వలన నా కన్ను. దావీదు గారి మనసుకు విచారాలు పట్టినాయి. రెండోది ఇంకేమంటాడు, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. సమస్యల్లో పడ్డాడు, శోధనలో పడ్డాడు, వ్యాధుల్లో పడ్డాడు, బాధల్లో పడ్డాడు, దోషాలు పట్టుకున్నాయి, అతిక్రమం పట్టుకుంది, ఇరుకున పడిన పరిస్థితి. దేవుని బిడ్డ బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చావు, కానీ దావీదు యొక్క సాక్ష్యం ఉందేమో నీకు. ఎలాంటి సాక్ష్యం? ఇరుకైన పరిస్థితుల్లో పడ్డావేమో. బిలాము గారు తెలుసు కదా మీకు. బిలాము గారి దగ్గరికి బాలాకు మోయాబీల రాజు కౌరు పెట్టాడు. ఐగుప్తు నుండి వచ్చిన జనం ఒకటి ఉంది, ఆ జనము విపరీతంగా ఆశీర్వదించబడింది, గొప్ప జనం అయిపోయారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు ఈ మోయాబు రాజు. ఏమనిపించింది? వీళ్ళని ఆపాలి, వీళ్ళని తగ్గించాలి, వీరి అభివృద్ధి ఆపాలి, వీరి ఆశీర్వాదం చెడగొట్టాలి, వీరిని పడగొట్టాలి, వీరిని నాశనం చెయ్యాలి, వీరిని చెడగొట్టాలి అని అనుకున్నాడు. ఎవరు వీరిని నాశనం చేయగలరంటే వారికి చెప్పారు, బిలాము అని ప్రవక్త ఉన్నాడండి, ఆయన ఆశీర్వదిస్తే అందరూ ఆశీర్వదించి పడిపోతారండి, ఆయన శపిస్తే అందరికి శాపం వచ్చేస్తుందండి, ఆయన ఏమంటే అది జరుగుతుందండి అని మోయాబు రాజుకి కౌరు వెళ్ళింది. పట్టరండి ఆయన దగ్గరికి కౌరు వచ్చింది.
బాబు ఇక్కడ ఒక జనం ఉందయ్యా, ఐగుప్తు నుంచి వచ్చారు, వాళ్ళు బాగా విపరీతంగా అభివృద్ధి అయిపోతున్నారయ్యా, వాళ్ళని శపించాలి, రావాలని కౌరు పెట్టాడు. ఆ రోజు ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో బాబు బిలాం గారు, ఎవరు వచ్చారు నీ దగ్గరికి అని అడిగాడు. ఏమి అరగనట్టు, ఎవరు వచ్చారంటే ఇదిగో మోయాబు నుంచి మనుషులు వచ్చారు, శపించడానికి రావాలంట. నీవు ఎవరినైతే శపించాలని పిలుస్తున్నారో వారు ఆశీర్వదించబడిన జనం. సంఖ్యాకాండం 22 అధ్యాయంలో ఉంటుంది. వారు ఆశీర్వదించబడిన జనం. వారిని నువ్వు శపించడానికి వీలు వారితో లేదా, వారితో నువ్వు వెళ్ళకూడదు, వారిని శపించడానికి వీలు లేదు. సైతాను కూడా అలాగే చెప్తాడు. దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని చూసి అసూయపడమని చెప్తాడు. దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని చూసి శపించమని చెప్తాడు. శాపనార్థాలు పెట్టండి అని చెప్తాడు. వాళ్ళని శపించడం, వాళ్ళని పాడు చేయడమే సైతాను యొక్క ఉద్దేశం. వారి పతనమే వారి యొక్క ప్రణాళిక. ఈ సైతానుకు దేవుని బిడ్డలు ఆశీర్వదించబడడం ఇష్టం ఉండదు. ఈ సైతానుకు దేవుని బిడ్డలు దీవించబడడం ఇష్టం ఉండదు. నీ మీద పగబట్టిందే ఆ రోగం, నీ మీద పగబట్టిందే సైతాను. దేవుని బిడ్డలను చెడగొట్టాలని, దేవుని బిడ్డలను పడగొట్టాలని సైతాను రకరకాల పన్నాగాల పని. యోబును పతనం చేసిన రీతిగా, యోబు బిడ్డలను హరించిన రీతిగా, యోబు వ్యవసాయాన్ని, యోబు పాడి పంటలను, యోబు యొక్క ఆశీర్వాదాన్ని చీడ పురుగులను పట్టించి తినివేసిన రీతిగా, అతని ఆరోగ్యాన్ని పాడు చేసిన రీతిగా నిన్ను పాడు చేయాలని సైతాను ఆశపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, బిలాము వాడేదో ఆశీర్వాదం, ఐశ్వర్యం ఆశ చూపించాడని చెప్పి కక్కుర్తుపడి నువ్వు శపించడానికి వెళ్ళకే. కొంతమంది క్రైస్తవులు అయిన దానికి కాని దానికి కక్కుర్తుపడి దేవుడు చెయ్యొద్దన్నది చేస్తారు. బిలాము నెంబర్ 1 ఎగ్జాంపుల్. వద్దు అని దేవుడు చెప్తే చేయడానికి బయలుదేరతారు. దేనికి? ధనానికి ఆశపడి, శారీరకపు ఇచ్చలకు ఆశపడి, నేత్రాశకు ఆశపడి, జీవపు డంబానికి ఆశపడి, శరీరాశకు ఆశపడి, యేసు ఏది వద్దన్నాడో అది చేయడానికి బయలుదేరే క్రైస్తవులకు బిలాము సాదృశ్యం. బి కేర్ఫుల్. ఏశావు ఎర్రగా కనపడింది, మసాలా వాసన వచ్చింది. ఏశావు పడ్డాడు కానీ నీవు పడడం దేవుని చిత్తం కాదు. ఏశావు భ్రష్టుడయ్యాడు, నువ్వు భ్రష్టుడవడం దేవుని చిత్తం కాదు. ఏశావు వ్యభిచారి అయ్యాడు, నీవు వ్యభిచారి కావడం దేవుని చిత్తం కాదు. ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, నీవు ఆశీర్వాదం పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. నీవు దేవునికి దూరం అవడం దేవుని చిత్తం కాదు. బిలాము, డోంట్ కర్స్ మై పీపుల్, దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఆశీర్వదించబడిన వాడిని చూసి శపించుకో. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? ఎవడైనా నేను శపిస్తే నేను వాడిని శపిస్తాను అన్నాడు. ఎవడైనా నిన్ను ఆశీర్వదిస్తే నేను వాడిని ఆశీర్వదిస్తాను అన్నాడు. బిలాము, వారు దీవించబడ్డారయ్యా, డోంట్ కర్స్ దెమ్, వాళ్ళని శపించొద్దా, అది నా చిత్తం కాదా. సర్లే, మళ్ళా వచ్చి మళ్ళా బలవంతం చేస్తున్నారు. మళ్ళా దేవుడిని అడిగాడు, వాళ్ళు వచ్చి బలవంతం చేసేస్తున్నారయ్యా. సరే అయితే వెళ్ళు, నేను అదే చేస్తాను అని అంటే దేవుడు అంటాడు, సరే చేసుకోరా. ఆదాము గారికి తినొద్దన్నాడు, అవ్వని తినొద్దన్నాడు. అక్కడ కర్రట్టు కాపలా కాసేడా? ఫ్రీ చాయిస్. నీవు దేవునిని ప్రేమించేవాడు అయితే ఆయన మాట ప్రకారం చేస్తావు. యేసయ్య అదే అంటాడు, మీరు నన్ను ప్రేమించిన వారైతే నా ఆజ్ఞలు గైకొంటారు. ఈయన అడిగాడు, వాళ్ళు బలవంతం చేసేస్తున్నారండి, రమ్మని వెళ్ళమంటారా? పదే అడుగుతాడు దేవుడు. సరే వెళ్ళమన్నాడు. నేను పదే పాపం చేస్తానంటే దేవుడు కర్రేసుకుంటూ ఆపు చేస్తాడా నిన్ను? సరే వెళ్ళు అంటాడు. వెళ్ళు, చెయ్యి. ఆ తరువాత నీ ఒళ్ళంతా దురద, ఆ తరువాత నీ ఒళ్ళంతా గాయాలు, ఆ తరువాత లేని జబ్బులు అంటూ ఉండవు. రక్తంలో జబ్బులు, శరీరంలో జబ్బులు, అవయవాల్లో జబ్బులు, తలలో జబ్బు, మనసులో జబ్బు, ప్రతి అవయవంలో జబ్బు. కారణం వద్దు అని దేవుడు చెబితే కావాలి అని చెప్తావు. ఈయన ప్రయాణం మొదలు పెట్టాడు, యెహోవా యొక్క కోపము రగిలింది. సిగరెట్ కాల్చొద్దని ఎక్కడుందండి? లేదు, సిగరెట్ కాల్చొద్దని లేదు. కానీ కాలిస్తే నీకు థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, నీ లంగ్స్కి క్యాన్సర్ వస్తుంది. దేవుని ఆలయం నీ బాడీ, నీ శరీరం. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు. సింపుల్ వేదాంతం. తాగావా చచ్చావే.
నీవు నాటుసారా కెమికల్ కళ్ళు తాగావా, నీ యొక్క లివర్ కాలిందన్నమాటే, ఊడిందన్నమాటే. చాప్టర్ క్లోజ్. యూ హ్యావ్ గివెన్ ఎ ఫ్రీ విల్, యూ హ్యావ్ గివెన్ ఎ ఫ్రీ చాయిస్. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు కావాలనుకుంటే దేవుని పనులు చేయగలవు, వద్దనుకుంటే సైతాను పనులు చేయగలవు. నువ్వు స్వార్థంగా బ్రతకాలనుకుంటే బ్రతకగలవు, దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే బ్రతకగలవు. బెలామో వద్దని ఒకసారి దేవుడు చెప్పాడు కదా, వినాలి కదా, వినలేదు, బయలుదేరాడు. గాడిది కంటలు కట్టి 2 పనులు తీసుకుని బయలుదేరాడు. బయలుదేరితే అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షమైంది. గాడిది భయపడి ప్రక్కకి వెళ్ళిపోయింది, పొలాల్లోకి వెళ్ళిపోయింది. రోడ్డు విడిచిపెట్టి పొలాల్లోకి వెళ్ళిపోయేసరికి అయ్యగారు కోపం వచ్చింది, కొట్టేశాడు. గాడిదని పట్టుకుని వాదేశాడు. మళ్ళా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. మళ్ళా దేవుని దూత ప్రత్యక్షమైంది. ఎలా లాభం లేదనుకున్నదే దేవుని దూత 2 పక్కల గోడ ఉన్న ద్రాక్ష వనముల యొక్క ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఎప్పుడైతే దూత కనపడిందో గాడిదకు, గాడిద భయపడి గాడిద మీద ఉన్న ఈ బిలాము గారి కాలు గోడకి అదిమి పట్టడానికి గోడ దగ్గర తీసుకెళ్ళి గోడనేసి కొట్టింది. కాలుకి బాగా బాధ అనిపించుంటుంది ప్రవక్త గారికి. కూలబడింది అక్కడ. మరలా కొట్టడం ప్రారంభించాడు లెగమని. దేవుడు బాధపడి ఏం చేశాడు తెలుసా, గాడిదకి మాట ఇచ్చాడు. గాడిద బిలాము భాషలో మాట్లాడుతుంది. ఎందుకయ్యా ఇలా కొడుతున్నావు నన్ను? నీ దానిని చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడైనా నేను ఇలాగా ప్రవర్తించానా? లేదని ఒప్పుకున్నాడు. కానీ ఎందుకు ఈవేళ ఇలా చేస్తున్నానో తెలుసా? ఎందుకు ఈవేళ నన్ను ముమ్మారు కొట్టావు, ముమ్మారు నన్ను బాధించావు, ఎందుకు కొడుతున్నావు అని మాట్లాడడం ప్రారంభించింది. ఈ సంభాషణ సాగుతుంది. మరలా లేపాడు గాడిదని. 3వసారి దూత ఏం చేశాడు తెలుసా, ఈ గాడిదను ఇరుకైన మార్గానికి నడిపించాడు. ఇక ఎటు వెళ్ళలేదు ఈ గాడిది. ఇరుకైన మార్గానికి సరిగ్గా తీసుకెళ్ళి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇక ప్రయాణం చేయలేదు గాడిది. ఆ ఇరుకైన మార్గానికి తీసుకెళ్ళి ఎదురుగుండగా ఖడ్గము దూసి నిలబడ్డాడు దేవుని దూత. గాడిద కూలబడింది. అక్కడ ఒక విచిత్రమైన పని జరిగింది. ఏం జరిగిందో తెలుసా? యెహోవా బిలాము యొక్క నేత్రములు తెరిచెను. ప్రవక్తన పేరుంది కానీ కళ్ళు మూసుకుపోయాం. విశ్వాస అని పేరుంది కానీ కళ్ళు తెరవబడలేదు. దేవుని బిడ్డే చేతిలో పెద్ద బైబిల్, పెద్దచ్చు బైబిల్, రెఫరెన్స్ బైబిల్, రకరకాల తర్జుమాలు, రకరకాల సిలువులు, రకరకాల మేకప్లు, రకరకాల గెటప్లు, రకరకాల ఇమిటేషన్లు, కళ్ళు తెరవబడలేదు. గాడిదకు కనబడుతున్న దూత ప్రవక్త అయిన బిలామునకు కనబడుటలేదు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను. పశువులు దేవునిని చూడగలిగితే, పశువులు దేవుని దూతలను చూడగలిగితే, ఆయన రక్తము చేత కడగబడి, ఆయన వాక్యము చేత శుద్ధి చేయబడి, ఆయన నామములో బాప్తిసం పొందిన నీకు ప్రభువు కనపడతాడా కనబడడా చెప్పండి. పేరుకు క్రైస్తవుడు, పేరుకు విశ్వాసి, పేరుకు సంఘ పెద్ద, పేరుకు క్రైస్తవ నామధేయం, పైకి భక్తి, పైకి ప్రార్థన, పైకి ఆరాధన, పైకి చంద, అయితే నీ అంతరంగం విశాలపరచబడిందా? నీ అంతరంగం శుద్ధి చేయబడిందా? నీ గుడారములో పరిశుద్ధత ఉన్నదా? నీ ప్రవర్తనలో యేసు క్రీస్తు యొక్క నడవడిక, జీవిత విధానం ఉన్నదా? బిలాము దేవుని యొక్క ప్రతినిధే. అయితే గాడిదకు కళ్ళు కనబడుతున్నాయి కానీ బిలామునకు కళ్ళు కనబడడం లేదు. సో కాల్డ్ క్రిస్టియన్స్, ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. బిలాము అకస్మాత్తుగా యెహోవా కన్నులు తెరిచిన తరువాత దూత కనబడితే సాగిలపడ్డాడు. ఒక మంచి పని చేశాడు. దూత ఏమన్నాడు తెలుసా? ముమ్మారు నేను ఆపానయ్యా, ముమ్మారు ఆ గాడిదని కొట్టావయ్యా. ఆ గాడిద గనక ఆగకపోతే నేను కత్తి దూసి నిన్ను హతమార్చేవాడని అంటాడు. అదే మాట గాడిద మీద ప్రయోగించాడు బిలాం. ఏమంటాడు తెలుసా? నా చేతిలో ఖడ్గం ఉంటే అయిపోయేది ఈవేళ నీ సంగతి అంటాడు గాడిదని. అదే మాట దేవుని దూత వచ్చి బిలాముతో అంటుంది, నా చేతిలో ఖడ్గం ఉంది, ఆ గాడిద గనక ఆగకపోతే నిన్ను చంపి గాడిదను రక్షించేవాడిని. అంటే
దేవుని దృష్టిలో ఆ సమయానికి ఎవరి ప్రాణం విలువైందిగా కనపడింది? కొన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన విలువ ఎవరో పోగొట్టరో, నిన్ను నీవే పోగొట్టుకుంటావు. దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి నీ ప్రవర్తన విపరీతంగా కనపడుతుంది దేవునికి. విపరీతమైన నడత. పేరుకు దేవుని బిడ్డే, పేరుకు ప్రవక్తే, పేరుకు దేవుని సేవకురాలే, పేరుకు దేవుని సేవకుడే, పేరుకు రక్షించబడిన విశ్వాసే, పేరుకు సంఘ పెద్దే, పేరుకు దేవుని యొక్క ప్రతినిధే, అయితే ప్రవర్తన విపరీతం. ఎక్స్ట్రీమ్లీ సాడ్, ఎక్స్ట్రీమ్ బిహేవియర్. విపరీతంగా ఉందయ్యా నీ నడక. విశ్వాసం నడకలే లేదయ్యా, నీ బ్రతుకు విశ్వాసుల జీవితంలో లేదు. నీ జీవితం, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవిత విధానం అన్ఫిట్ టు బి కాల్డ్ ఏ ప్రాఫెట్. హడావిడి జరిగిన దర్శనం జరిగినా మరలా వెళ్తానంటాడు, మరలా వెళ్తానంటాడు. కొంతమంది క్రైస్తవులకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇరుకైన పరిస్థితుల్లో దేవుడు పడేసిన ఆపడానికి, నీ చెడు మార్గాన్ని ఆపడానికి, నీ పాడు ప్రవర్తన ఆపడానికి ఎన్నిసార్లు దేవుడు క్లిష్ట పరిస్థితుల్లో పడవేసినా సరే రూటు మార్చుకోరు కొంతమంది క్రైస్తవులు. బుద్ధులు మారవు, ప్రవర్తన మారదు, నడవడిక మారదు, జీవిత విధానం మారదు, లైఫ్ స్టైల్ మారదు, ఆలోచన విధానం మారదు, హృదయం విశాలపరచబడడం లేదు. కన్నులు తెరవబడాలి. ఎలీషా శిష్యుని యొక్క కన్నులు తెరవబడినట్లు, బిలాము ప్రవక్త యొక్క కన్నులు తెరవబడినట్లు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో మనము ధ్యానము చేసినట్లు గతములో మీ మనోనేత్రములు తెరవబడిన వారై. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? ఇరుకులో నుండి నిన్ను విశాలతలోనికి నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. 118వ కీర్తన 5వ చరణం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. తర్వాత విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకైన ఇళ్ళైనా, ఇరుకైన పరిస్థితి అయినా, పరిస్థితులు తారుమారైన కష్టాలలో నుండి నిన్ను దేవుడు పాఠాలు నేర్పించాలని తీసుకుని వెళ్తా ఉన్నా, విశాలమైన స్థలమునకు తోడుకొని రావడం అది దేవుని చిత్తం. నిన్ను ఆశీర్వదించడం దేవుని చిత్తం, నీ కష్టాలు తొలగించడం దేవుని చిత్తం, నీ బాధలు తొలగించడం దేవుని చిత్తం, నీ శ్రమలు తొలగించడం దేవుని చిత్తం. ఇరుకైన ఇంటిలో నుండి యొబేజును సరిహద్దులను విశాలపరిచిన రీతిగా నిన్ను విశాలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదును దీవించినట్లు, యోసేపును ఫలింపజేసినట్లు ఈరోజు దేవుడు నిన్ను ఫలింప చెయ్యాలన్నదే నా ప్రార్థన అయ్యున్నది. కళ్ళు మూయండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, ఇదిగో ఇంతవరకు నీ పాద సన్నిధిలో ఉన్నా, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను మాత్రమే మహిమపరచి, నిన్ను మాత్రమే కొనియాడి, నిన్ను మాత్రమే కీర్తించి, యేసయ్యా నీకిష్టమైన బిడలుగా ఇదిగో యోర్దాను నది దగ్గరకు వెళ్ళి మ్రానులు నరుకుకుంటాం, ఒక నూతనమైన గృహాన్ని కట్టుకుంటామంటే ప్రవక్త అయిన ఎలీషా ఓకే వెళ్ళండి. వారంటారు మీరు మాతో కూడా రావాలి నాయనా అని అంటారు. వెళ్ళాడు ప్రవక్త. నేడు మాతో కూడా మీరు రావాలి. మా విశ్వాసులు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. వారు ఏ పని చేసినా అక్కడ ఉండాలి. వారి పొలాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి యొక్క ఇండ్లలో, వారి యొక్క నివాస స్థలముల్లో నీ షకీనా మేఘమును ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. తినడానికి తిండి, కట్టడానికి వస్త్రము, సమృద్ధిగా ఏ లోటు లేని జీవితం, వారి వ్యాపారాల్లో వృద్ధి, వారి ఉద్యోగాల్లో ప్రమోషన్, ఉన్నతమైన స్థితి ఈ బిడ్డలకు దయచేసి నాయనా, దావీదు పలికినట్లు ఒకప్పుడు నేను బాలుడిగా ఉన్నాను, అయితే ఇప్పుడు నేను వృద్ధుడనయ్యాను. నీతిమంతుని సంతానము విడువబడుట అయినను వారి సంతానం
భిక్షమెత్తుకొనుట అయినను నేను చూడలేదని సెలవిచ్చిన రీతిగా మా సంఘ బిడ్డల్లో ఎవరు ఆహారం లేక పస్తులు ఉండకూడదయ్యా, వస్త్రము లేక వారు దీన స్థితిలో ఉండకూడదయ్యా. తినడానికి తిండి, కట్టడానికి వస్త్రము, ఉండడానికి నిలువ నీడ నీ బిడ్డలకు దయచేయమని యేసు స్వామి నీ పాదాలను పట్టుకుని నేను గోజాడుతా ఉన్నాను. స్వామి, వీరికి ఆశీర్వదించు, వీరిని దీవించు. ఎవరికైతే సొంత ఇళ్ళు లేవో, ఎవరికైతే సొంత గృహాలు లేవో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గడియలోనే నూతనమైన మార్గమును తెరవండి. ఈ గడియలోనే నూతనమైన మార్గాన్ని సరళం చేయండి. ఈ గడియలోనే ఒక నూతనమైన ప్రణాళికకు వారి జీవితాల్లో పునాది వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమృద్ధిగా ఆశీర్వదించండి, ఆత్మీయ స్థితిలో ఆశీర్వదించండి, శారీరకంగా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్యును, ఆరోగ్యమును, కొలతలు లేని ఆత్మాభిషేకమును నీ బిడ్డలకు మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమృద్ధి అయిన దీవెనలతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం దేవుని బిడ్డలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలము మనకందరికి తోడయుండును గాక. ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.